మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, మనకి ఫైనాన్షియల్గా కానీ ఏదైనా ఒక అదృష్టపరంగా కానీ కలిసి వచ్చే ముందు ఎటువంటి సంకేతాలు మనకి గోచరిస్తాయి. అది జనరల్గా కొంత ఉంటుంది, అందరికీ ఉండేటువంటి సంకేతాలు కొన్ని ఉంటాయి. అలాగే స్పెసిఫిక్గా లగ్నం అంటే మేషలగ్నము లేదా మేషరాశికి స్పెసిఫిక్గా ఉంటుంది. అయితే ఇందులో మళ్ళీ నేను మీకు ఇంకో విషయం చెప్తున్నాను. ఇందులో మరలా మీ పర్సనల్ చార్ట్ పరంగా వేరేగా ఉంటుంది. అది మీ పర్సనల్ చార్ట్ పరంగా చూసుకోవాలి. ఇదేంటంటే అందరికీ కనబడేటువంటి జనరల్గా చెప్పేటువంటి విషయాలు అన్ని రాసుల వారికి. తులాలగ్నము, తులారాశి, తులారాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు చిత్తా 3-4 పాదాలు, స్వాతి మరియు విశాఖ 1, 2, 3 పాదాలు గుర్తుపెట్టుకోండి. ఈ నక్షత్రము రాశి వారికి అమ్మవారు అంటే ప్రకృతి. అమ్మవారు ఏ సంకేతాన్ని మీకు చూపిస్తుంది, మీకు అదృష్టం పట్టే ముందు, అది స్వప్న రూపంలో కావచ్చు, బయట జరిగేటువంటి సంఘటనల రూపంలో కావచ్చు. చూసుకున్నట్లయితే చాలామందికి నేను అడిగినప్పుడు పాత గృహాలు నాకు వచ్చేవండి, ఎందుకో నాకు తెలియదు. ఒక ఓల్డ్ హౌస్ కొన్నాను, అది కొన్న తర్వాత నాకు లైఫ్ బాగుందని విన్నాను నేను. లేదా ఒక ఓల్డ్ హౌస్ తీసుకుని దాన్ని బాగా మంచి చక్కగా అలంకరించుకున్నాను, అక్కడి నుంచి నాకు లైఫ్ బాగుంది. లేదా ఒక ఓల్డ్ ప్రాపర్టీ తీసుకొని దాన్ని ఇంకొంచెం నీట్గా చేసి అమ్మేని నాకు దానివల్ల డబ్బులు వచ్చాయని విన్నాను. చాలామందికి విన్నాను, ఎందుకంటే వాళ్ళకున్న కాంబినేషన్ అటువంటిది. మరియు స్వప్న రూపాల్లో చాలామంది చెప్పినటువంటిది ఏమిటంటే, నేను అడిగేవాడిని, ఏమంటే మీకు ఏదైనా మీ ఇంట్లోనే ఒక ఆఫీస్ పెట్టుకున్నట్టుగా, లేకపోతే మీ ఇంట్లో సంథింగ్ వెంకటేశ్వర స్వామి యొక్క పూజాది కార్యక్రమాలు చేస్తున్నట్టుగా వచ్చిందా మీకు అదృష్టం మారేక ముందు అని అడిగాను నేను. అంటే చాలామంది లైఫ్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా, జాతకం చూసినప్పుడు కానీ బయట ఫ్రెండ్స్లో పరిచయం అయినప్పుడు అడిగినప్పుడు, అంటే అవును సార్ నాకు ఒకసారి వెంకటేశ్వర స్వామి కనబడ్డాడు స్వప్నంలో అని చెప్పడం జరిగింది. అంటే ఏమిటంటే తులా లగ్నం ఆర్ తులారాశి వారికి ఇది కలుగుతూ ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే, తులాలగ్నం వారికి ఉన్న గొప్ప అదృష్టం ఏంటంటే, వారు ఏదైతే ఒక మంత్ర సాధన, ఒక దేవతా సంబంధించి తీసుకొని వాళ్ళు కనుక చాంటింగ్ చేస్తుంటే తొందరగా వాళ్ళకి ఆ చాంట్ చేసినటువంటి ఫలితం త్వరగా లభిస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా వారాహి కానీ, అమ్మవారికి సంబంధించిన కాళికా అమ్మవారిది కానీ, వెంకటేశ్వర స్వామిది కానీ చేసినట్లయితే ఖచ్చితంగా వారికి కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే రాశిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కండిషన్స్లో కూడా కాస్త కేతు సంచారం జరుగుతుంది. గణపతి ఆరాధన ఏదైనా మనకు చూడండి, ఒక్కోసారి మనకి ఏదైనా అదృష్టం రానుందండి కానీ ఎక్కడో ఆగుతుంది అంటూ ఉంటారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా అక్టోబర్ ఎండింగ్ వరకు గణపతిని చేసుకుంటే ఆడిగేది కూడా మీకు క్లియర్ అవుతుంది. రైట్. ఇక తులవారికి ఏంటంటే ప్రత్యేకంగా అదృష్టం అనేటువంటిది జీవిత భాగస్వామికి చేసినటువంటి పుణ్యకర్మ వల్ల వస్తూ ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, అదృష్టం అనేటువంటిది ఒక్కొక్క లగ్నానికి, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క వాటి మూలంగా వస్తూ ఉంటుంది. లేదా సామాజికంగా చేసినటువంటి కొన్ని మంచి పనుల వల్ల అవి ఒక్కొక్కసారి అవకాశాలుగా వస్తూ ఉంటాయి. ఆ ఏరియాలో ఏదో ఒక కొన్ని పోస్టులు ఉంటూ ఉంటాయి, మీరు చూసే ఉంటారు. ఆ గేటెడ్ కమ్యూనిటీలో పలానా ఇదండి, మీరు చూసుకునే బాధ్యత, సామాజికంగా ఈ పని చేయాలి, ఈ మొక్కలు నాటాలి, దీన్ని మీరు చూసుకోవాలనేటువంటి అలాంటిది వస్తుందంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సంథింగ్ మీ లైఫ్ ఒక మంచి టర్న్ తీసుకోబోతుంది. మరియు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదో వ్యాపారం చేసినట్టుగా స్వప్నంలో రావడం కానీ, అదేవిధంగా తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో, తండ్రి గారి ఆస్తి ఉంటుంది కదా, దానిలో మీ బుధుడు కనుక బాగున్నట్లయితే అందులో ఏదైనా వ్యాపారాలు ప్రారంభించేటువంటి
అంటే చూడండి ఒక దానికి సంబంధించిన ఐడియాస్ వేయడము, దానికి సంబంధించి ప్రారంభించడం చేస్తున్నప్పటికీ కూడా అంటే అలాంటివి ఏదైనా సరే మీరు ప్రారంభించినట్టుగా స్వప్నంలో రావడము లేదా ప్రారంభించాలనేటువంటి ప్రయత్నం చేయడము, మీ ఇంట్లో వాళ్ళ యొక్క ప్రోద్బలంతో అలాంటిది ప్రారంభించవచ్చు కదా అని చెప్పడము, ఇవన్నీ కూడా మీకు ఒక లైఫ్ టర్నింగ్ ఇవ్వబోతున్నాయని మీరు అర్థం చేసుకోవాలి. నేను మీకు ఇక్కడ కొన్ని కండిషన్స్ చెప్తానన్నాను. ఏమిటా కండిషన్స్ అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మనం చెప్పినటువంటిది రాశిపరంగా లేదా లగ్నపరంగా అందరికీ జరిగేటువంటి జనరల్గా. కానీ మీ జన్మజాతకంలో మీకు అదృష్టాన్ని కలిగించేటువంటి గ్రహాలు ఎవరయ్యారని స్పెసిఫిక్గా ఉంటుంది. అదేంటంటే లగ్నం చెప్పారు కదా వాళ్ళే అవుతారు అనుకుంటారు, కాదు. ఎందుకు అవ్వరు అంటే, వాళ్ళు ఒక్కొక్క గ్రహము ఉదాహరణకి మేషలగ్నానికి శని భగవానుడు దశమ లాభాధిపతి. ఆ దశమ లాభాధిపతి మేషంలో ఉంటే ఒక ఫలితం, వృషభంలో ఉంటే ఒకటి, మిథునంలో ఒకటి, కర్కాటకంలో ఫలితాలు మారుతూ ఉంటాయి. పోనీ అక్కడ ఉన్నప్పుడు ఆ ఫలితం ఇస్తుందంటే అది ఎవరితో కలిసిందో, మళ్ళీ బుధుడితో కలిసాడా, శుక్రుడితో కలిసాడా, రవితో కలిసాడా, చంద్రుడితో కలిసాడా అనే దాని మీద మార్పు ఉంటుంది. నక్షత్రం వల్ల మార్పు ఉంటుంది. అది ఉన్న నక్షత్రం, అది ఏ నక్షత్రం మీద ఉంది, అది నవాంశలో ఫలాన్ని ఇచ్చేటువంటి ప్రదేశంలో ఎక్కడ పడింది నవాంశలో అనేటువంటివి స్పెసిఫిక్గా ఉంటాయి. అంటే నాట్ ఓన్లీ శని, ఈ నవగ్రహాలన్నీ కూడా. అందుకని ఇప్పటివరకు మనం చెప్పుకున్నవి ఒక ఎత్తు, మీ పర్సనల్ చార్ట్ని బట్టి చూసుకోవాల్సింది ఒకటి ఉంటుంది. ఇక రెండవది ఏంటంటే, జనరల్గా ఇప్పుడు రాశి, నక్షత్రము లేకపోతే లగ్నము వీటితో అసలు సంబంధం లేకుండా జరిగేటువంటి సంఘటనలు ఏమిటి, సంకేతాలు ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఏదైనా ఒక పని మీరు ప్రారంభిద్దాము అని అనుకున్నప్పుడు గనక ఏదైనా ఒక ఆటంకం వచ్చి మిమ్మల్ని ఆపుతుంది అనుకోండి. ఏదైనా ఒక ఆటంకం అంటే, ఒక వివాహం కోసం రెడీ అవుతున్నప్పుడు ఏదైనా ఒక చెడు వార్త వచ్చింది, దాని గురించి మీరు ఆలోచించవలసిన సందర్భం ఉంది. వివాహం అనే కాదు, ఎనీథింగ్, ఒక బిజినెస్ పెట్టబోతున్నారు, లేకపోతే ఒక ప్లానింగ్గా ముందుకు వెళ్తున్నారు. సో దానికి మీరు పర్టికులర్గా ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏమిటి అనేటువంటిది ఒక ఆలోచనలో కొంచెం ముందుకు ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి. ఏదైనా ఒక సంకేతం వస్తాయి. దాన్నే మనకి శాస్త్రాల్లో నిమిత్తం అన్నారు, ఎదురు రావడం అన్నారు, ఇలాంటివన్నీ చెప్పారు. అంటే ఏమిటి, ప్రకృతి చెప్పేటువంటి ఇదంతా ఏమిటి అంటే, ప్రకృతి మనకు అందించేటువంటి, ప్రకృతి అంటే ఎవరు, అమ్మవారు. అమ్మవారికి ఉన్నటువంటి లాంగ్వేజ్లో మనకు చెప్తుంది, నాన్న నువ్వు ఇది చేసుకో, ఇలా ఉండు. ఎందుకంటే అదేంటండి అలా చెప్తుందా అంటే ఖచ్చితంగా చెప్తుంది. మనకి చూడండి, కొంతమందికి స్వప్నంలో భగవత్ సంబంధించింది సౌండ్ వినబడో, చెప్పు నీకు పలానా దగ్గర విగ్రహాలు ఉన్నాయి, తవ్వండి, తీసి గుడి కట్టండి అని చెప్తున్నారుగా మరి అమ్మవారు. మరి అది చెప్తున్నప్పుడు మన పర్సనల్ రిలేటెడ్ సంబంధించినవి కూడా ఈ సంకేత రూపంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి మీకు సందేహం వచ్చేవండి, మరి ఇట్లా ఏదైనా వివాహం కావచ్చు, వ్యాపార సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదైనా ప్రారంభిస్తున్నప్పుడు అవి ఏదో కారణం చేత ఆగుతున్నాయంటే అక్కడ ఏదో నష్టం ఉంది అనేటువంటి ఒక సంకేతం అని మీరు చెప్తున్నారు. మరి దాన్ని ఎలాగా క్లియర్ చేసుకోవాలి అంటే, అలాంటి సమయాల్లో మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏమిటంటే, రామాయణం కానీ, మహాభారతం కానీ, లేదా గజేంద్ర మోక్ష సంబంధించిన ఘట్టాన్ని కానీ మీరు చదువుకున్నట్లయితే, విన్నా ఏమవుతుందంటే, మీకు రావాల్సినటువంటి ఆపద ఏదైతే ఉందో, ఒక ప్లానింగ్ అనుకుంటాం మనం, నేను పలానా బిజినెస్ పెట్టేసాను, లేకపోతే నేను పలానా కోర్స్ తీసుకోవాలి, లేకపోతే నేను పలానా విషయంలో ముందుకు వెళ్ళాలి అని, ఎవరితోనైనా కలిసి ముందుకు వెళ్ళాలి. అలాంటి సందర్భంలో మీరు కనుక ఆటంకాలు కలుగుతున్నాయి, కానీ ఆటంకం ఎందుకు కలుగుతుంది, అసలు ఏంటి సంకేతాలని మీకు అర్థం కావట్లేదు, ఒక క్లారిటీ రావాలి. అలాంటి సందర్భంలో రామాయణం, మహాభారతం, గజేంద్ర మోక్షం, లలితా సహస్రనామాలు విన్నా, లేదా విష్ణు సహస్రనామాలు ఒక్కసారి చక్కగా ధ్యానంలో కూర్చొని మీరు విన్నా ఏమవుతుందంటే, మీకు ఏదైతే మీరు స్టెప్ వేయబోతున్నారో, ఇంకా కూడా ఉంది ఏంటి, ఇష్టదైవం, రోజు ఇష్టదైవాన్ని పూజ చేస్తూ ఉంటారు. ఆ పూజలో ఒక్కసారి కూర్చొని, స్వామి ఏమిటి నాకు ఇదేం అర్థం కావట్లేదు, నేను దీనికి ముందుకు వెళ్ళనా వద్దా, ముందుకి నేను అడుగు వేయడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే దాన్ని విరమించుకొని వెనక్కి రావడమే మంచిదా అని చెప్పి మీరు కనుక ప్రశ్నించుకున్నట్లయితే ఖచ్చితంగా దానికి సమాధానం ఒక క్లారిటీతో వస్తుంది. అంటే మీకు కనబడేటువంటి నిమిత్తాలు క్లారిటీ ఉండాలని లేదు ఒక్కోసారి, ఎందుకంటే అది దాని మీద స్టడీ చేస్తేనే అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా తెలుస్తుంది.
అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుంటుందంటే ప్రతిసారి ఆటంకం కలుగుతున్నప్పుడు ప్రతిసారి ఇబ్బంది కలగాలని రూల్ ఏం లేదు. ఒక్కొక్కసారి మీరు అది చేయడం వల్ల మీ కర్మ తొలగిపోతుంది, అలాంటప్పుడు కూడా ఆటంకం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా మీరు కనుక ఒక్కసారి లలిత చదువుకొని ప్రారంభించినట్లయితే మీ ప్రారంభ కర్మ ఆపుతూ ఉంటుంది. అంటే చిన్న ఉదాహరణ ఎలా అంటే, ఒక వ్యక్తికి బాగా కష్టాల్లో ఉన్నప్పుడు బాబు నువ్వు పలానా దీక్ష తీసుకున్నాక నీకు రిలీఫ్ వస్తుంది అని చెప్పడం జరిగింది. అతను దీక్ష తీసుకుందాం అనుకునేసరికి ఏదో ఒక ఆటంకం రావడం జరిగేది. అయితే నేను ఏమన్నానంటే లేదు నువ్వు నీ యొక్క ప్రారంభ కర్మ నిన్ను ఆపుతుంది, దీక్ష తీసుకుంటే క్లియర్ అవుతావు, కాబట్టి దీక్ష తీసేసుకో అంటే. ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనం ఏదైనా గ్రహ సంబంధించిన దేవతా సంబంధించినటువంటి చేసుకుంటే క్లియర్ అవుతుంది అని అన్నప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు దాన్ని కూడా అధిగమించి మీరు కనుక ఆ యొక్క కార్యక్రమాన్ని పూజో లేకపోతే హోమమనో లేకపోతే జపమనో లేకపోతే ఇంకేదైనా దేవాలయానికి వెళ్ళడమనో చేసినప్పుడు అది ఖచ్చితంగా ఏమవుతుందంటే మీరు పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి బయటపడేస్తుంది. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ యొక్క విషయాల్ని పరిగణనలో తీసుకొని ప్రతి దాన్ని కూడా మీరు అమ్మవారికి సమర్పిస్తూ మీరు కనుక చేస్తున్నట్లయితే, అంటే ఉదాహరణకి ఏదైనా ఒక ప్రారంభిస్తున్నాము, మీకు సంశయం అసలు ముందుకు వెళ్ళనా వద్దా, జాతకం ఉంటే జాతకంలో చూసుకొని చెప్పొచ్చు, ఏమంటే ఈ వ్యాపారం మీకు పనికి వస్తుంది, ఇది మీకు పనికిరాదు, దీనిలో మీరు ముందుకు వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు, ఇలాంటివన్నీ. ఇక్కడ ఏంటంటే మీరు ముందుకి అడుగు వేసేటప్పుడు ఉదాహరణకి ఈ రకంగా సంశయిస్తున్నారు, ప్రతి అడుగు వేసే ప్రతిదీ కూడా ఒక్కసారి అమ్మవారిని స్మరించుకుంటూ స్వామి నీదే బాధ్యత అనుకుంటూ వెళ్తే కూడా మీరు ఎక్కడ వెళ్ళి ఇబ్బంది పడాలో అక్కడ వెళ్ళనివ్వకుండా స్వామివారు అమ్మవారు చూసుకుంటారు. కాబట్టి ఈ యొక్క విషయాల్ని పరిగణనలో తీసుకొని కండిషన్స్ పాటించండి. శ్రీమాత్రే నమః.